యాత్రికుల సౌకర్యార్థమై దేవస్థానం వారిచే ఏర్పాటు చేయబడిన చిన్న కార్లు, బస్సులు. ఇదే చుక్కల పర్వతం, తిరుమల యాత్రలో మొట్టమొదటి పర్వతం. ఆ కనిపించేదే గాలిగోపురం, దీనినే అలిపిరి గోపురం అంటారు. ఇక్కడే శ్రీ నృసింహస్వామి, శ్రీమద్ రామానుజాచార్యుల విగ్రహాలు ఉన్నాయి. సోపాన మార్గంలో ఉన్న పాదాల మండపం, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమురాని పాదము అని మహాభక్తుడు అన్నమాచార్య సంకీర్తనం చేసిన స్వామి పాదాలున్న మండపం. గోవిందరామస్మరణతో సోపాన మార్గాన్ని తిరుమలగిరి మెట్లెక్కుతున్న భక్త సందోహం. కార్లు ఇక్కడ సుంకం చెల్లించి వెళ్ళాలి. తిరుమలకు వాహనాలపై పోయే భక్తులు యాత్ర నిర్విఘ్నంగా కొనసాగడం కోసం మార్గమధ్యంలో ఉన్న గణపతిని దర్శించి వెడతారు. యాత్రికుల సౌకర్యార్థం దేవస్థానం వారిచే 1944వ సంవత్సరంలో నిర్మించబడిన సిమెంట్ రోడ్డు. దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు. ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందరామస్మరణతో అలుపు సలుపు తెలియకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికులు. బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు. అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు. దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం. సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. ఫలాహారశాల. సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినాశన తీర్థం. ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముకుతున్న జలధార క్రింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజూటం నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే
ముక్కోటి నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణ కట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. ముక్కోటి తీర్థాలు ఇందులో కలుస్తున్నాయి. దీనిలో ఒక్కసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జనించిన భవబంధాల నుంచి విముక్తునుంది పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని, ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామిని దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. ఇదే కలియుగ వైకుంఠం. ఆది మధ్యాంతరహితుడు, ఆర్తజన బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాసుని నివాసం. ఆనంద నిలయ విమానం. స్వామివారిని కొలిచి తరించిన యాదవ భక్తురాలి మండపం. ధ్వజస్తంభం. బలిపీఠం. సంపంగి ప్రదక్షిణంలో ఉన్న తిరుమలరాయ మండపం. నృసింహస్వామి. బకుళమాత. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది. బంగారు బావి. సేనాధిపతి. సాంప్రదాయపూర్వకంగా వేకువజామున స్వామివారికి మేలుకొలుపు చేయడానికై తాళములతో వస్తున్న పూజారులు, యాదవులు. దీనినే మహాద్వారం అంటారు. బంగారు వాకిలి ముందు రంగవల్లిని అలంకరిస్తున్న సౌభాగ్యవతి. దేవస్థానం పాలకవర్గ ప్రతినిధుల సమక్షంలో బంగారు తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్టనరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. ఆ
విశ్వరూప సందర్శనం. గర్భాలయంలో శుద్ధి చేయడం కోసం పవిత్ర ఆకాశగంగా జలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు. హోమాల సేవకై పూలు తులసీ దళాలు తెస్తున్న అర్చక స్వాములు. స్వామివారికి తిరువారాధనం కావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలోని విశేషం. శ్రీనిపదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్నే విష్ణాః కర్మాణి పశ్యదయతో ప్రదాని పస్పశే ఇంద్రస్య యుజ్యస్తఖా తద్విష్ణాః పరమం పదకం తదా పశ్యంతి సూరజः శివీవ చక్షుడా తదం తద్విప్రాసో విభంజమాజా విభాగం హస్తమింధతే విష్ణార్యత్పరమం పదం హరిః ఓం. ஆதித்தருளாய் கரவகள் பின்றென்று காணும் சேர்ந்தும்போம் அறிவொன்றுமில்லாதவாய்ப்புலத்து உந்தன்மை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் உறவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவே நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ மன்பினால் உந்தன்மை சிறுபேரழைத்தனவும் சீரியருளாதே இறைவானீதாராய் மறை கேளோரம்பாவாய். హరిః ఓం. బంగారు వాకిలిలో కొలువు మూర్తికి పంచాంగ శ్రవణం. 1వ తేదీ శుక్రవారం 1/11 సప్తమి 54/6 మూలం నక్షత్రం 7/46 అధిగంట నామజాతం 34/26 తైతులాగరణం 1/11. క్రిందటి రోజున రాబడి లెక్కలు ఈ స్వామివారికి నివేదిస్తున్నారు. 30,290. స్వామివారికి నిత్యం 2 మార్లు అర్చన జరుగుతుంది. ఓం విమరాజ్య సంప్రదాయ నమః. ఓం జగత్కుటుంబ నిత్యే నమః. ఓం రక్షకాయ నమః. ఓం కామితప్రదాయ నమః. ఓం అవస్థాత్రయంత్రే నమః. ఓం విశ్వతేజస్వరూపదే నమః. ఓం జ్ఞప్తజే నమః. ఓం జ్ఞేయాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానాతీతాయ నమః. ఓం సురాధికాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్జాతాయ నమః. ఓం వెంకటాద్రిగదాధరాయ నమః. ఓం లక్ష్మీ వెంకటేశాత్మనమస్తు. ఓం శరణం పవిత్రం విదదం పురాణం తేన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అధిపాత్మానమరాజింతరేమ లోకస్య ద్వారమర్చిమత్పవిత్రం జ్యోతిష్మద్వారమానం మహస్వదే అమృతస్య దారా బహుదా రోహమానం శరణం నో లోకే సుధితాం దదాతు తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరజः శివీవ చక్షుడా తదం తద్విప్రాసో విభంజమోజాభిభాగం హస్తమింధతే విష్ణార్యత్పరమం పదం పర్యాప్య అనంతరాజా జగత్సోమోదిరాత్రముత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య నిత్యేనత్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరిః ఓం. అస్య శ్రీదేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీళా పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః నిత్యం పూర్ణారాధనం భూజాతిథి భవంతో మహాంతో న గృహ్ణంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకువెళ్తున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలల్లో అతి శుద్ధిగా ఈ ప్రసాదాల్ని తయారు చేస్తారు. శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు. స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి ప్రపత్తులతో వేచి ఉన్న భక్తులు.
దర్శనం చేసుకుంటున్న భక్తులు. అఖండ దీపం మహాసంప్రోక్షణానంతరం నూతన తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న స్వామివారి దివ్యమంగళ విగ్రహం.